ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ కాలనీ 6-9 వార్డుల్లో గత 20 ఏళ్ల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు మున్సిపల్ చైర్మన్ చంద్రకళ, వైస్ చైర్మన్ సంతోష్ శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు అడుగులు వేశారు. ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ సూచనలతో ఇందిరమ్మ కాలనీకి వరద ముప్పు లేకుండా చూసేందుకు షీల్డ్ తీసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కరకట్ట నిర్మాణానికి 6 కోట్ల రూపాయల ప్రతిపాదన పంపారని, త్వరలో దానికి అనుమతులు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ హెల్త్ అండ్ మెడికల్ అధ్యక్షులు డాక్టర్ మురళీకృష్ణ, మున్సిపాలిటీ అధికారులు, ఇందిరమ్మ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఆల్రెడీ మనం రాగానే ఒకసారి తీసాం సార్. అది మా జేసీబీ పెట్టి తెప్పిస్తాం సార్. ఇది బయట ఒకటి మన ఈ చైన్ జేసీబీ తెప్పించినాం సార్. వర్క్ అవుతుంటుంది. అయితే కొంత మధ్యలో వాణి ఒక నిమిషం మేడం మాట్లాడతారు. కాలనీ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతవాసుల్ని నీరు ఇళ్లలోకి వస్తడం వల్ల వాళ్ళని కళ్యాణ మండపం కానీ మన గవర్నమెంట్ స్కూల్ కానీ తరలించి చర్యలు చేపడుతున్నాము. ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాకూడదని వర్షాలు వచ్చే టైం కల్లా మేము ఈ కాలువ పూడిక తీసి వీళ్ళని సురక్షితంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నాము. అలాగే ఈ కరకట్టకు కూడా ఇంతకు ముందర ప్రపోజల్ పంపించారు, శాంక్షన్ అయింది. త్వరలోనే అది కూడా జరుగుతుంది. ఈ లోపల మేము వీళ్ళకి టెంపరీగా ఈ కాలువ కొట్టించేసి ముందర 5-6 వార్డుల నుంచి మొత్తము 1వ వార్డు కాడ నుంచి వాటర్ అంతా ఇటువైపే వస్తుంది. ఇప్పుడు ముందర తాగూరు స్కూల్ దగ్గర కాలువ అంతా కొట్టించాం. దాని కంటిన్యూషన్లో భాగంగా ఈ కాలువ కూడా పూడిక తీసి ఈ మట్టిని వేరు చేసి వీళ్ళకి సురక్షితంగా ఉండేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం. వైరా మున్సిపాలిటీ పరిధిలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈ వరదకి ప్రధానంగా ఇందిరమ్మ కాలనీ అనేది ఎప్పుడు ఇబ్బంది గురవుతుంది పరిస్థితి ఉండే. ఇది ప్రధానంగా మేడం చైర్పర్సన్ మేడం వార్డు, మా వార్డు 6-9 వార్డులు పైనుంచి దాదాపు 6-7 వార్డుల నుంచి వరద పోటెత్తి చివరికి ఈ వాటర్ మొత్తం వచ్చిన వరద వాటర్ మొత్తం ఇటే రావాల్సిన పరిస్థితి నేపథ్యంలో చైర్మన్ గారి నాయకత్వంలో ముందస్తు చర్యల్లో భాగంగా మొన్న మీటింగ్ జరిగింది. అన్ని శాఖల అధికారులను కూర్చోబెట్టి ఈ వరదలకి ముంపు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ముందస్తు సురక్షితంగా ముందే కాపాడాలి, ఈసారి గత పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ముందే చైర్మన్ గారు అన్ని శాఖల అధికారులతో మన మీటింగ్ పెట్టి ముందస్తు చర్యల్లో భాగంగా ఇంతవరకు ఎవరు చేయని సాహసం
మేడం గారి నాయకత్వంలో మా మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరం కలిసి ఈ వైరా చరిత్రలోనే ఇంతవరకు ఈ కాలంలో ఎవరు పూడిక తీయలేదు. ఈ సిల్టును మొత్తం బయటేసి ఈ వరద నీరును పైకి రానియకుండా ఉద్దేశంతో, పైకి రాకూడదనే ఉద్దేశంతో, ఈ ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో మేడం గారు, చైర్పర్సన్ గారు, అందరం కౌన్సిలర్లు అందరం ఒక మంచి సంకల్పంతో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి ప్రజలు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ముందస్తు చర్యల్లో భాగంగా చేపడుతున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు మొన్న ఎలక్షన్స్ ప్రచారంలో 6-9 వార్డుల ప్రచారంకి వచ్చినప్పుడు ఇక్కడ ఇందిరమ్మ కాలనీ వాసులు ప్రధానంగా సమస్య సార్ వాటర్, ఇక్కడ ఈ వరద వస్తే మాకు ఎక్కువ వాటర్ ఫోర్స్ వచ్చి మేము బయట పోయే పరిస్థితి ఉందని చెప్పారు. ఏఈ డీఈలతో ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. దాదాపు 6 కోట్ల ప్రపోజల్స్, ఈ సైడ్ వాల్ కట్టే ఏర్పాట్లు కూడా గౌరవ శాసనసభ్యులు గారి నాయకత్వంలో ఈ ప్రపోజల్ పంపించాం. తొందరలోనే వాటికి నిధులు మంజూరు అయ్యేటట్లు ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. ఆ 6 కోట్లు కనుక నిధులు మంజూరు అయితే ఇందిరమ్మ కాలనీ వాసులు చిరకాల స్వప్నం నెరవేరబోయింది. మా నాయకత్వంలో, మా ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలోని తెలియజేసుకుంటూ ఆ ప్రపోజల్స్ ఏదైతే పంపించారో ఆ 6 కోట్ల నిధులు మంజూరు చేయడం కోసం కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాం.